బీటెక్ అయిపోయింది, డిగ్రీ చేతిలో ఉంది, కానీ నెక్స్ట్ ఏం చేయాలో క్లారిటీ లేదా? నేను చెప్పబోయే మిస్టేక్స్లో ఒకటి అయినా మీ మీరు ఖచ్చితంగా ప్రజెంట్ అయితే చేస్తున్నారు అంటే మీ కెరీర్ 6 months నుండి 2 years వరకు డిలే అయితే అవ్వచ్చు. Yeah, sorry for the glitch. I am getting a glitch. నేను కూడా కొన్ని మిస్టేక్స్ అయితే చేశానండి. అవి మీరు రిపీట్ చేయకూడదని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. మీరైతే ఎవరు మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మిస్టేక్ 1 ఏంటంటే, డిగ్రీ అయింది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం, లైక్ 1 month రెస్ట్ తీసుకుందాం, తర్వాత వర్క్ చేద్దాం, 1 month తీసుకుని తర్వాత ఎక్కడికైనా వెళ్దాం, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఆ 1 month బికమ్స్ 3 months అండి, 3 months బికమ్ 1 year. అసలు గ్యాప్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది, ఆ మోటివేషన్ అనేది తగ్గిపోతూనే ఉంటుంది, ఆ కన్సిస్టెన్సీ అనేది తగ్గిపోతూనే ఉంటుంది. సో ఏం చేస్తారంటే రెస్ట్ తీసుకోవడం తప్పు కాదు, కానీ మంత్స్ వేస్ట్ చేయడం కెరీర్కి చాలా అంటే చాలా డేంజరస్. అదైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ మిస్టేక్ 2 ఏంటంటే, లెర్నింగ్ ఎవ్రీథింగ్ ఎట్ వాన్స్ అండి. ప్రతిదీ మనం ఎలాంటి థింకింగ్ ఉండిద్దంటే, ఏదైనా వీడియో చూస్తాం, లేకపోతే ఏదైనా స్కిల్ వీడియో రిలేటెడ్ చూస్తాం, అలా ఆ స్కిల్ నేర్చేసుకుందాం అనుకుంటాం, లేకపోతే ఇంకో రోజు ఇంకొకరు ఇదే చెప్పారు, ఇంకొక రోజు ఇంకోటి చెప్పారని చెప్పేసి ఆ స్కిల్ నేర్చేసుకుంటాం. అలా ఒక స్కిల్ కాకుండా మల్టిపుల్ స్కిల్స్ కొంచెం అలా వచ్చి ఉంటాయండి. అలా అయితే ఖచ్చితంగా చేయకండి. ఏం మల్టిపుల్ స్కిల్ కన్నా కూడా మనకి ఏం రాదండి, నథింగ్ కంప్లీటెడ్లా ఉండిద్ది. ఒక టెక్నాలజీ కంప్లీట్గా చేయండి, తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేయండి. ఆ టెక్నాలజీ అనేది మీరు కంప్లీట్గా చేసిన తర్వాత దాని మీద ప్రాజెక్ట్స్ చేయండి, మీ అండర్స్టాండింగ్ ఎలా ఉందో చూసుకోండి. ఓకే అండి, బాగానే ఉంటుంది. మీరు యూట్యూబ్ చూసి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు చేయకపోవడం ఏంటంటే, లెర్నింగ్ అనేది చూడడం మాత్రమే కాదు కదండి, మీరు చేయడం కూడా. మీరు చూస్తున్నారు, ఓకే, చూసి చేసేస్తున్నారు, అలా కాకుండా నేనేం చెప్తాను అంటే, ఆ లెర్న్ చేస్తున్నప్పుడు నేర్చుకున్న తర్వాత దాన్ని మీరు ఓన్గా ఇంప్లిమెంటేషన్ అయితే చేయండి. దానికి మీరు ఓన్గా అసలు ఏం అర్థమైంది, నేను చూడకుండా ఎంతవరకు చేయగలుగుతున్నానని మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. ఒక 5 hours 10 hours చూసినా ప్రాక్టీస్ అనేది 0 hours చేస్తే మనకు అసలు అక్కడ ఏమీ యూజ్ ఉండదండి, స్కిల్స్ ఉండవు, జాబ్స్ ఉండవు. సో వాచింగ్ ట్యూటోరియల్స్ ఈజ్ నాట్ ఏ లెర్నింగ్ అండి. మిస్టేక్ 4 ఏంటంటే, మెయిన్గా చాలామంది చేసేవి నో ప్రాజెక్ట్స్ అండి. కంపెనీస్ మనని ఒక ఫ్రెషర్గా తీసుకుంటున్నారు అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ వాళ్ళు, వాట్ ప్రాజెక్ట్స్ డిడ్ యూ బిల్డ్? అప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తాం, మన ఆయన పైథాన్, లేకపోతే ఆయన HTML, ఆయన ఫ్రంట్ ఎండ్ అని చెప్తాం తప్ప అదైతే సరిపోదు, ఖచ్చితంగా నాట్ ఎనఫ్. మన ప్రాజెక్ట్ ఏం చేసాం, ఆ స్కిల్ని యూజ్ చేసుకుని ఆ వచ్చిన స్కిల్తో మనం ఏం ఇంప్లిమెంట్ చేసామనేది మ్యాటర్స్. లేకపోతే నువ్వు ఒక టికెట్ సిస్టమ్ ఏం చేసావా, నువ్వు ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేసావా, అలా నీ స్కిల్ని నువ్వు అప్లై చేసి అది ఏ విధంగా వర్క్ అవుతుంది, అది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది చేస్తారు. అండ్ నేనేం చెప్తానంటే, ఈ పర్టికులర్ పాయింట్లో డిఎస్సి అనేది ఇగ్నోర్ చేస్తారు. అవునండి, డిఎస్సి అనేది మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి, ఓకే, కొన్ని కంపెనీస్కి అయితే పర్ఫెక్ట్ లెవెల్లో మీన్స్ చాలా ఎక్కువ కావాలి, బట్ మీరు బేసిక్స్ అయినా నేర్చుకోండి. ఎందుకంటే ఈవెన్ చిన్న కంపెనీస్లో కూడా డిఎస్సి అడిగే ఛాన్స్ ఉంది. నేను వెబ్ డెవలప్మెంటే నేర్చుకుంటాను, నేను పైథాన్ నేర్చుకుంటానంటే మీకు ఇక్కడ లాజిక్ బిల్డ్ అవ్వాలి. సో మీరు ఈజీ నుంచి మీడియం డిఎస్సి అనేది స్టార్ట్ చెయ్యండి, మనకి అది ఎనఫ్ చాలు. మీకు ఏంటి అంటే, మెయిన్ మిస్టేక్ ఎవరైనా దాన్ని ఆ రెజ్యూమ్ షేర్ చేసి అది ATS బాగుందంటే మనం కాపీ పేస్ట్ చేస్తామంట. అసలు దాని గురించి ఆలోచించాము, టెంప్లెట్ బాగుందా లేదా, అసలు దీనికి చూస్తే రిక్రూటర్ ఎలా థింక్ చేస్తారు, అసలు ఏం ఆలోచించాం. మనకి ఎవరైనా షేర్ చేస్తే
దాన్ని కాపీ పేస్ట్ చేసేస్తామంట. మనం ఆలోచించగలగాలి, ఆ రెజ్యూమ్ అనేది ఇంపాక్ట్ ఇచ్చిద్దా లేదా, దాంట్లో అచీవ్మెంట్స్ ఉన్నాయా, నా ప్రాజెక్ట్స్ ఉన్నాయా, నా గిట్ హబ్ ఉందా, నా లింక్డ్ఇన్ ఉందా, ప్రతిదీ క్లియర్గా అంటే క్లియర్గా రెజ్యూమ్లో ఉందా. మన రెజ్యూమ్ షుడ్ షో స్కిల్స్ అండి, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్స్, ఈవెన్ ఎక్స్ట్రా కరికులర్ ఉంటే అది కూడా ఓకే అండి. అవి అయితే మ్యాండేటరీగా ఉండాలండి. ఖచ్చితంగా మీ రెజ్యూమ్ స్ట్రక్చర్ అయితే బాగుండాలి, మంచి ఏటీసీ స్కోర్తో ఉండాలి. అప్పుడే ప్రజెంట్ ఉన్న సిస్టమ్ లెవెల్లో మీ రెజ్యూమ్ అనేది ఇంప్లిమెంట్ మీన్స్ సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. మిస్టేక్ నెంబర్ 7, ర్యాండమ్గా గుర్తుకొచ్చినప్పుడు జాబ్స్ అప్లై చేస్తారండి. ఏంటి, ఒక రీల్ చూస్తారు, ఆ రీల్లో కామెంట్ లింక్ అంటే వెళ్ళి కామెంట్ చేసేస్తారు, వాళ్ళు షేర్ చేస్తారు. ఇంకెళ్ళి అలా గుర్తొచ్చినప్పుడు ఎక్కడో కనపడినప్పుడు కాకుండా మీరు డైలీ ఒక గోల్ పెట్టుకోండి. డైలీ ఒక 10 జాబ్స్ అప్లై చేయాలి. నా ఓన్గా అయినా లేకపోతే ఎవరైనా షేర్ చేసినవి అయినా ఖచ్చితంగా 10 జాబ్స్ అప్లై చేయాలి. మీకు జాబ్స్కి కనుక ఒక మంచి ప్లేస్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్లో అయితే డైలీ లైక్ క్లియర్ అండ్ క్లీన్ అండ్ పోస్ట్ చేయడం జరుగుతుందండి. చూడండి, మన ఛానల్లో చాలామంది అయితే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వాట్సాప్ ఛానల్ అయితే చెక్ చేయండి. డైలీ అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. డైలీ ఒక 10 క్వాలిటీ అప్లికేషన్స్ అయితే మీరు చేయండి. చేస్తారండి చాలామంది లింక్డ్ఇన్ ఆప్టిమైజ్ చేయరు. ఈ రోజుల్లో మొత్తం ఎక్కువ కనెక్షన్స్ అనేవి మీ ప్రొఫైల్ని స్క్రీన్ చేస్తున్నారు అంటే మోస్ట్లీ ఫ్రమ్ ద లింక్డ్ఇన్. మనకి లింక్డ్ఇన్ ఎందుకు హెల్ప్ అయ్యిద్ది మెయిన్గా అంటే మనం నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవచ్చు, మన ప్రొఫెషనల్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవచ్చు, మనం లెర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి పోస్ట్ అబౌట్ సమ్ స్కిల్, మనం తెలియని పాయింట్స్ని కూడా నేర్చుకోవచ్చు. ఈవెన్ వీ కెన్ గెట్ రిఫరల్స్ ఆల్సో. ఎందుకు మీరు ఈ పాయింట్ని అయితే సరిగ్గా ఆప్టిమైజ్ చేయట్లేదు? రిక్రూటర్స్ని ఫైండ్ చేసుకోవచ్చు, మనకి రిఫరల్స్ పొందొచ్చు, నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవచ్చు, లెర్న్ చేయొచ్చు. ఫ్రమ్ ద లింక్డ్ఇన్ కరెక్ట్ ఆప్టిమైజేషన్ వీ కెన్ డూ ఆల్ ఆఫ్ దిస్. రిజెక్షన్స్కి అయితే చాలా అంటే చాలామంది భయపడతారండి. ఇదైతే కామన్ మిస్టేక్. ఒక రిజెక్షన్ వస్తే లేకపోతే 2 రిజెక్షన్స్ వస్తే అసలు ఆపేస్తారనమాట, అప్లై చేయడమే ఆపేస్తారు. రియాలిటీ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒకరోజు రిజెక్ట్ అయిన వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ట్రైలోనే జాబ్ వచ్చేదండి. మల్టిపుల్ రిజెక్షన్స్ ఫేస్ చేసి మల్టిపుల్ టైమ్స్ నేర్చుకొని, ఒక మిస్టేక్ నుంచి నేర్చుకుని అది చేయకుండా అలా వెళ్ళడం, వాళ్ళు అప్లై చేయడం, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ రావడం అయితే జరిగింది. ఈవెన్ నాకైనా అంతే అండి. సో రిజెక్షన్స్ వచ్చింది, ఓకే నాది అప్లై అవ్వట్లేదు, నాది స్క్రీనింగ్ అవ్వట్లేదు అని చెప్పి అది ఒక కారణంలా కాకుండా దాని నుంచి నేర్చుకోండి. ఎందుకు రిజెక్ట్ అవుతుంది, అసలు దీంట్లో ఏం మిస్టేక్ ఉంది, నా స్కిల్స్లో ఏమైనా మిస్టేక్ ఉందా, నా రెజ్యూమ్లో ఏమైనా మిస్టేక్ ఉందా, నా లింక్డ్ఇన్లో ఏమైనా మిస్టేక్ ఉందా అని మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. రిజెక్షన్స్ అంటే ఎండ్ కాదండి, ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేసుకోమని మీకు చెప్పే ఒక నోటిఫికేషన్ అంతే. మిస్టేక్ 10 అండి. లైక్ ఎలా ఉంటుందంటే, ఓకే కొన్ని రోజులు చేస్తారు, మనకి సెలెక్ట్ అవ్వట్లేదు, రిజెక్షన్స్ వస్తున్నాయి అంటే అక్కడ ఏం జరిగిద్దంటే మోటివేషన్ అనేది పోద్ది అన్నమాట చాలామందికి. బట్ మీకు మెయిన్గా ఉండాల్సింది కన్సిస్టెన్సీ అండి, మోటివేషన్ కాదు. మోటివేషన్ అంటే ఏదో వీడియో చూస్తే వచ్చేది, లేకపోతే ఎవరో చెప్తే వచ్చేది. కన్సిస్టెన్సీ అంటే మీకేం కావాలని మీరు ముందు తెలుసుకోండి. అది తెలుసుకుని దానికోసం ఎవ్రీడే అయితే కష్టపడండి. ఈవెన్ 30 మినిట్స్ మీరు డైలీ నేర్చుకున్న 180+ అవర్స్ అండి పర్ ఇయర్. 180+ అవర్స్ లిటరల్లీ. నేను కూడా ఒక స్మాల్ విలేజ్ నుంచి వచ్చానండి. చాలా కన్ఫ్యూజన్ ఉండేది బీటెక్ అయిన తర్వాత. కానీ ఒక్క స్టెప్ నేర్చుకుంటూ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నానండి. సో ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదంటే వీడియోని కంప్లీట్గా అయితే చూసి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఈ మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కెరీర్ గైడెన్స్ వీడియో కోసం గైడ్స్ పేరు సబ్స్క్రైబ్